ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 62వ వచనం. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీ అందరి జీవితాల్లో నా యొక్క నిబంధనను స్థిరపరుస్తానని చెప్పేసి. ఈ నూతన సంవత్సరంలో మన అందరం కూడా దేవుని మందిరంలో కొన్ని వాగ్దానాలు మనం తీసుకున్నటువంటి వాగ్దానాలు కొంతమంది జీవితాల్లోనే దేవుడు నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాలు కొంతమంది జీవితాలను దేవుడు స్థిరపరుస్తుంటాడు. కొంతమంది జీవితాల్లో ఆ యొక్క వాగ్దానాలు స్థిరపడవు. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు దేవుని దగ్గర ఎప్పుడైతే స్థిరపడతాయో అప్పుడు ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు కూడా మన యొక్క జీవితాలు స్థిరపడుతూ ఉంటాయి. అయితే మన యొక్క ఆత్మీయ జీవితం దేవుని దగ్గర స్థిరంగా ఉందా? ప్రార్థన జీవితం దేవుని దగ్గర స్థిరంగా ఉందా? మన యొక్క ఆధ్యాత్మిక జీవితం నిలకడగా స్థిరంగా ఉంటూ ఉందా? లేదంటే నునువెచ్చనేటువంటి స్థితిలో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉంటూ ఉన్నాయా లేదా పరిశీలన చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు. ఏమనంటే, మిమ్మల్ని అందరినీ కూడా నాడు చెరలో నుంచి నేను ఎలాగైతే విడిపించానో ఇప్పుడు కూడా మీ యొక్క అవిధేయమైనటువంటి కార్యాలను బట్టి, మీరు చేసినటువంటి కొన్ని అవిధేయమైనటువంటి క్రియలను బట్టి కొన్ని దేశాలకు, కొన్ని రాజ్యాలకు మిమ్మల్ని చెరగా పంపించేసాను. ఎలాగైతే ఆనాడు వాగ్దానం చేసి మిమ్మల్ని విడిపించానో అలానే మిమ్మల్ని విడిపించి నా యొక్క వాగ్దానాన్ని, నా యొక్క నిబంధన అన్నిటిని కూడా మీ జీవితాల్లో నెరవేరుస్తానని చెప్పేసి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగైతే వాగ్దానం చేసి వారి యొక్క జీవితాల్లో ఆ యొక్క వాగ్దానాన్ని, నిబంధనని స్థిరపరిచాడో ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నా యొక్క నిబంధన అన్నిటిని కూడా మీ యందు స్థిరపరిచి మీరు ఏ దేశాలకి, ఏ రాజ్యాలకి చెరగా వెళ్ళిపోయారో మిమ్మల్ని అందరిని కూడా విడిపించి మిమ్మల్ని అందరిని కూడా సమకూరుస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితాల్లో కొన్ని సందర్భాల్లో దేవునికి నువ్వు చేసినటువంటి అవిధేయమైనటువంటి కార్యాలను బట్టి దూరం అయిపోయి దేవుని ప్రేమకు, ఆయన యొక్క ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నట్లయితే కనుక దేవుడు నిన్ను కూడా సమకూర్చి అన్ని విషయాల్లో కూడా నేను ఆశీర్వదించి, ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాలు కూడా నీ జీవితాల్లో ఆయన స్థిరపరచాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.